నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం. ఎలా కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, జనరల్‌గా ప్రతి ఒక్కళ్ళకి కూడా తీరని కోరిక అంటూ ఉండిపోతూ ఉంటుంది. అవునండి. అంటే చిన్న చిన్న కోరికలే అవ్వచ్చు కానీ, అయినా కూడా ఎన్ని సంవత్సరాలైనా తీర్చుకోలేకపోతూ ఉంటారు. ఒక అవునండి. మంచి బండి కొనుక్కోవాలని అయితే చాలా మందికి ఉంటుంది. అవును. వెహికల్ డ్రైవ్ చేయాలని, లేకపోతే కారు గానీ, ఇట్లా ఏ వెహికల్ అయినా. అవును. లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము. అవును. కానీ ఎప్పటికప్పుడు వేరే ఆట్లికి డబ్బులు దాచుకున్నా కూడా వేరే ఆట్లికి డైవర్ట్ అయిపోతూ ఉంటాయి కదా! పిల్లలు చదువుకోవచ్చో దేనికో ఒక అవును. దానికి. అవును. అలా లేతే విదేశాలకెళ్ళాలని, ఇలా ఎన్నో రకాల కోరికలైతే ప్రతి ఒక్కళ్ళు తీర్చుకోలేక ఎన్నాళ్ళ నుండో లోపల మదన పడుతూ ఉంటారు. అవును. ఇలా తీరని కోరికలు శీఘ్రంగా అంటే చాలా త్వరగా నెరవేరిపోవాలి అంటే ఏం రెమెడీ చెప్తారు చాలా గురుగారు? అత్యద్భుతం అండి. ఏంటంటే అండి, తీరని కోరిక. ఉదాహరణకు హ్మ్. ఒక ఉద్యోగస్తుడికి ఒక 40,000, 50,000 జీతం ఉంటే హ్మ్. ఒక 25,000 ఖర్చు పెట్టుకుని ఒక 15,000 దాచుకుని బంగారం కొనాలనో, అవును. భార్యకి ఏదో వస్తువు చేయించాలనో, లేదా ఉంటుంది. ఒక స్థలం కొనుక్కోవాలనో, హ్మ్. ఈఎంఐలో ఒక ఇల్లు కొనుక్కోవాలనో ఒక కోరిక ఉంటుంది. అవును. ఇది తీరక ఆటోమేటికల్లీ 14 ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు అయింది, అందరూ కొనుక్కుంటాను, నేను కొనుక్కోలేకపోతున్నాను, ఈర్ష్యాస్వభావం అంతే. లేకపోతే ఏమైపోతుందో, డబ్బు విపరీతంగా జలగడిగేస్తుంది, దాని గురించి పక్కన పెట్టుకున్నది హ్మ్. ఇంకో దాని గురించి అయిపోయింది. లేదా అవును. నేనైతే 2, 3 వస్తువులు చేయించుకున్నాను, మా భార్యకి ఏం చేయించలేదని హ్మ్. గొడవలు కదా ఏర్పడుతున్నాయి గురుగారు. అందరూ కొంటున్నారు. ఆ 10,000కి, 20,000కి కొందాం అనుకున్న సైటే ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ఏంటో తెలియదని చాలా సతమతం ఉంటూ అదే. ఉంటారు. హ్మ్. లేదా ఒక కుర్రాడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ గ్రూప్‌లో వాడికి హ్మ్. ఈసీఈ చదవాలని కోరికగా ఉంటే, అవును. తల్లిదండ్రులు నీకు 70,000 ర్యాంక్ వచ్చింది, ఎలాగా మళ్ళీ ఎంసెట్ రాయమంటే, మళ్ళీ ఎంసెట్ అంటే సంవత్సరం కూర్చోవాలి ఎలాగని, సర్లే నాన్న సివిల్ ఇంజినీరింగో, మెకానికల్లో జాయిన్ అయిపోతానని హ్మ్. తీరని కోరికగా ఉంటూ ఉంటుంది. అదే. అలాంటి వ్యక్తులకి హ్మ్. ఏ యొక్క ముద్ర వేసి హ్మ్. ఆటోమేటికల్లీ మన ఇంట్లో ఆ! అత్యద్భుతమైన రాజయోగాన్ని సంపాదించొచ్చు. ఓకే. లేదా ఎన్నో సంవత్సరాల నుంచి హ్మ్. ఒక 4, 5 ఏళ్ల బడి చూస్తున్నామండి. హ్మ్. వివాహం మా అమ్మాయికి కానీ, లేదా మా అబ్బాయికి కానీ కుజ హ్మ్. దోషం ఉందంటున్నారు. ఒకరికి ఆ! చూపిస్తే కుజ దోషం హ్మ్. లేదంటున్నారు. లేదా కాలసర్ప దోషం ఉందంటున్నారు. అవును. పక్కనున్న వాళ్ళకి ఏ దోషాలు లేకుండా కూడా మా అపార్ట్మెంట్‌లో అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. కానీ మా అబ్బాయి ఇలా ఉండిపోయారు. ఏంటి కారణం? అదేగా. హ్మ్. తెలియట్లేదు అనుకున్న వారికి ఆ! ఈ యొక్క నేను చెప్పే యొక్క ఆ! వివరణ కానీ చూసి మన ఇంట్లో చాలా స్వల్పంగా అనమాట. అంటే ఏంటి, ఒక ₹20-30 ఖర్చుతోటి సింపుల్‌గా, ఆ! ఒక క్షుద్రం కాకుండా, ఎవరిని సతమతం చేయకుండా, మన అంతే. చేత్తో మనం చేసుకుని, మన కోరికలు అవును. ఏవైతే ఉన్నాయో, అది ఏ రకమైన ఆర్థికపరమైన కోరికలైనా సరే, ఆ! మానసిక ప్రశాంతత లేదండి హ్మ్. గురుగారు, హ్మ్. లేదా పిల్లలకి వివాహం అవ్వట్లేదు, మా పిల్లకి, పిల్లాడికి మ్యారేజ్ అయిన తర్వాత సంతానలోపంగా ఉంది, హ్మ్. లేదా ఏదో కొనుక్కుందాం అనుకున్నాం, ఇల్లు అవ్వట్లేదు అనుకుని, ఏ సమస్యకైనా ఒకటే పరిష్కారం అనమాట. ఇది హ్మ్. నేను చెప్పిన విధానంగా చేసినట్లయితే ఎన్ని రోజులు చేయాలి ఇది? హ్మ్. అంటే విడవకుండా ఆ! ఆడవాళ్ళు రజస్వరాలు ఆడవాళ్ళు చేసేటట్టయితే ఆ 4 రోజులు మానేసి 5వ రోజు నుంచి ప్రారంభించొచ్చు. ఓకే. ప్రత్యేకంగా హ్మ్. ఇది 27 నక్షత్రాలకి సంబంధించిందనమాట. ఓకే. 27 రోజులు మాత్రమే ప్రక్రియ. ఓహ్! రోజు చేయక్కర్లేదు. ఓన్లీ 27 డేస్. 2 ఓకే. + 7 = యూనివర్సల్ నంబర్ 9. ఆ! ఇక్కడ ఏంటి గురూజీ 2 + 7 ఎందుకు కలిపావు? 9 వచ్చింది. 27 నక్షత్రాలున్నాయి. 2 అవును అంటే గురుగారు. చంద్రుడికి. హ్మ్. అంటే మానసిక కారకుడు చంద్రుడు. ఓకే. 7 అంటే మానసిక చింత. హ్మ్. కేతువుకి అధిపతి. ఓకే. ఎప్పుడైతే చంద్రుడు, కేతువు బావున్నారో ఆ! కలిపితే 9 వచ్చింది. అంటే యూనివర్సల్ నంబరు. హ్మ్. ఈ 27 నక్షత్రాలకి సంబంధించి 27 రోజులు మాత్రమే చేసి ప్రక్రియా విధానం. హ్మ్. ఇది విపరీతమైన ఖర్చుతో కాదు. ఒక ప్రమిద, హ్మ్. ఆయిలు, ఒక 8 ఒత్తులు ఉంటే సరిపోతుందిది. ఓకే. 27 రోజుల్లో. అంటే ఆ! అట్‌లీస్ట్ ఒక 8-10 ఖర్చనమాట. అంతే. ఒక బ్లూ చాక్ పీసు. ఆ! చాక్ పీస్ మాత్రం బ్లూదుండాలి. బ్లూ ఎందుకంటే కలర్. హ్మ్. బ్లూ ఏమిస్తుందంటే తీరని కోరికలు, అవన పనులు ఇమ్మీడియేట్‌గా అయ్యేటట్టుగా చేసేది బ్లూ కలర్. ఓకే. ఆ! అది ఇప్పుడు మీకు ఆ! లైవ్‌లో చూపించడం జరుగుతుంది. హ్మ్. ఏంటి గురుగారంటే హ్మ్. ఓకే. 27 రోజులు విడవకుండా ఎవరైతే 4 వేసి హ్మ్. ఈ మధ్యలో అండి నేను చెప్పిన ప్లేసుల కింద చాక్ పీస్‌లో చేయాలండి. హ్మ్. ఇలాగా, ఇలాగా, హ్మ్. ఇలాగా, ఇలాగా మేడం. చాలా హ్మ్. జాగ్రత్తగా చూడాలి. 1, 2, హ్మ్. 3, హ్మ్. 4. హ్మ్. ఇది ఏంటి అంటే హ్మ్. ఇది శ్రీచక్ర రూపంలో ఉంటుంది. ఓకే. హ్మ్. శ్రీచక్రం కరెక్ట్‌గా ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందన్నమాట అండి. బిందు స్వరూపంలో ఆ!
ఈ ప్రక్రియ అంతా దేని మీద చేయాలి గురుగారు? ఏం లేదు, ఖాళీ నేల మీద. నేల మీదనే. నేల ఓకే. బ్లూ మీదన కలర్ మన చాక్ కింద తో. హ్మ్. కింద కూర్చుని ఆసనం దగ్గర మనం నేల మీద ఆ, ఇలాగ ఓకే. దీపారాధన చేసేటప్పుడు ఆ, ప్రధానంగా హ్మ్, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, హ్మ్, ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ, హ్మ్. 4 వేసి ఈ మధ్యలోనే ఇదంతా కూడా బ్లూ చాక్ పీస్ తో చేయాలి మేడం. ఓకే. ఆ, అర్థమైంది గురుగారు. ఆ, ఇదంతా కూడా నీలం చాక్ పీస్ ఒకటి తీసుకుని హ్మ్, చాక్ పీసులతో స్వస్తిక్ 4 వేసి మార్కులు వేసి ఆ, ఇది ఇలా 1 2 3 4 వేసి ఆ, ఇక్కడ ఈ మధ్యలో పళ్ళెం పెడతాం అనమాట హ్మ్, సర్కిల్ది. ఓకే. దీంట్లో 1 ఆ, 2 3 హ్మ్, 4 5 6 7 8 ఆ, చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. ఓకే. ఆ, ఇది చాలా జాగ్రత్తగా ఇది ఇలా వేసాక ఇక్కడ ఒక పళ్ళెం వేసి హ్మ్, ఈ పళ్ళెంలో ఆయిల్ వేసి ఆ, 8 దిక్కుల 8 తూర్పుని ఆ, ఫస్ట్ ఒక దీపం, అదే ఒక ఓకే. ప్రతిమ, ఆ, ఆగ్నేయాన్ని ఓ ప్రతిమ, ఆ, దక్షిణాన్ని ఓ ప్రతిమ, నైరుతిని ఓ ప్రతిమ, ఆ, అదే ఒక ఒత్తు. ప్రతిమ మీన్స్ ఒక ఒత్తు. ఓకే. ఇక్కడ పడమన్న ఒక ఒత్తు, హ్మ్, ఇక్కడ వాయువ్యాన్ని ఒక ఒత్తు, ఉత్తరాన్ని ఒక ఒత్తు, హ్మ్, ఈశాన్యాన్ని ఒక ఒత్తు. ఇలాగ హ్మ్, 8 దిక్కులండి. ఇదిగోండి 1 హ్మ్, 2 3 ఆ, 4 5 6 7 ఓకే. 8. ఆ, ఈ 8 ఒత్తులు వేయడం వల్ల ఏంటయ్యా అంటే ఆ. అష్ట ప్రమిదలోనా ఒక గురుగారు? ప్రమిదిలో అండి. పెద్ద ప్రమిద ఒక పెద్ద తీసుకొని ప్రమిది అంటే కింద తీసుకుని పళ్ళెం కింద పెట్టాలా? పళ్ళెం పెట్టాలండి. ఫస్ట్ నీళ్ళ ఒక చక్రం పళ్ళెం వేసాక ఒక పళ్ళెం పెట్టుకొని పెట్టి ఆ పళ్ళెంలో ప్రమిది పెట్టి ఈ ప్రమిదిలో ఇంకా హ్మ్, పసుపు కుంకుమ ఇత్తడు, వీటికి రాగి అయినా తీసుకోవచ్చు కదా, ఏదైనా వెండి సరే. లేకపోయినా. అసలండి దీపావళి అమావాస్య నాడు మనం మట్టి ప్రమిది వాడతాం ఆ, కదా, పెద్ద మట్టి మట్టి ప్రమిద. చాలా శ్రేష్టం. ఎర్ర అవును. మట్టి ప్రమిది యూజ్ చేయడం వల్ల హ్మ్, అఖండమైన యోగం అనమాట. హ్మ్, ఎర్ర మట్టి తప్పకుండా. ప్రమిది తీసుకుని హ్మ్, కింద ఓ పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో ఈ ప్రమిది పెట్టి ఆ, దీంట్లో ఏ హ్మ్, నూనెనా, కొబ్బరి నూనెనా, ఆవ నూనెనా, అవును. ఏదైనా ఆ, వేసుకోవచ్చు. ఆ. నూనె వేసి 8 ప్రమిదలు పెట్టాలి. అదే 8 ఒత్తులు పెట్టాలి. 8 ఒత్తులు హ్మ్, వేసి ప్రమిదిలో వేసి హ్మ్, చాలా జాగ్రత్తగా అనమాట. ఇక్కడ హ్మ్, ప్రతి దానికి అదే గంధము హ్మ్. కుంకుమ, కుంకుమ. గంధము కుంకుమ 8 చోట్ల పెట్టి బొట్లు పెట్టేసుకోవాలి దేనికి 8కి. ప్లేస్ ఉన్నట్లయితే హ్మ్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అక్షత అండి. ఓకే. ఆ, ప్లేస్ ఉన్నట్లయితే అక్షత పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇది ఓకే. పెట్టి ఆ, ఇవి పెట్టేటప్పుడు అనుకోవాలండి. ఇది 4 వేసి హ్మ్, ఈ మధ్యలోనే పెట్టాలి మేడం ఇది. హ్మ్, ఈ పెట్టడం వల్ల 8 దిక్కులకి పెట్టడం వల్ల ఎన్ని రోజులు చేయాలి? హ్మ్. 27 డేస్ అండి. ఓకే. 27 రోజులు చేసినట్లయితే హ్మ్, ఏమిటి నైవేద్యం గురుగారు? చాలా స్వల్పంగా ఈ విషయం అనమాట అండి. హ్మ్, ఒక్కొక్క దానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకున్న తర్వాత ఇక్కడ 8 హ్మ్, ఒత్తులు పెట్టాం. హ్మ్. 8 వైపు అవును. వెలిగించాక మనం ఎలాగైతే శుభ్రంగా స్నానం చేస్తామో, హ్మ్, పౌడర్ అవి అద్దుకుంటాం హ్మ్. మొఖానికి, అయిన తర్వాత మనం ఆకలేస్తే బ్రేక్‌ఫాస్ట్ అవి తింటాము. ఈ అష్టదిక్పాదకులకి ఒక్కొక్కళ్ళకి 2 చిప్స్ పెడతాం. ఓ ఓకే. పెద్ద పళ్ళెంలో. ఆ, ఎలాగా నంబర్ 1 ఓ హ్మ్. చిప్పు. ఆ, నంబర్ 2లో 2 చిప్స్. ఆ. ఆ పళ్ళెంలోనే 8 ఓకే. వైపులా 8 పెట్టేసుకోవాలి. 8 ప్లేసులు వేసుకొని గురుగారు పళ్ళెం వచ్చేసి మనం ఇత్తడి, రాగి ఇత్తడి, ఏదైనా రాగి ఏదైనా తీసుకోవచ్చు. స్టీల్ తప్ప ఏదైనా యూజ్ అది చేయొచ్చమ్మా. ఇత్తడి గాజుదైనా పెట్టుకోవచ్చు అయితే. గాజుదైనా హ్మ్. పెట్టేసి ఆ, 8 ప్రసాదం కింద చిన్న చిన్న చిప్స్ అండి. ఆ. ఇది చేయడం వల్ల ఏంటయ్యా అంటే పంచదార చిప్సే కదా పంచదార గురుగారు? చిప్స్ ఆ. అండి. బెల్లం పంచదార చిప్స్ ఉంటాయి కదా హ్మ్, మనం హ్మ్. పెట్టుకుంటాం. అది లేకపోయినట్లయితే ఇంట్లో ఉన్న పంచదార ఎన్నెన్ని పెట్టాలి గురుగారు? కొంచెం కొంచెం రెండేసి 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 ఇదేంటి అన్ని ఒత్తుల ఆహారంగా వైపు. పెట్టడం అనమాట అండి ఆ, వీటికి. ఇది అర్థమైంది. పెట్టి 27 డేస్ చేయడం వల్ల ఆ. వీడు ఏ కోరికలు అనుకుంటే ఆ కోరికలు ఏ ఎప్పుడు సమయంలో? చెయ్యాలి గురుగారు? హ్మ్. చాలా జాగ్రత్తగా వినండి. ఆ, ఇది సూర్యోదయానికి ముందు చెయ్యాలండి. ఓకే. హ్మ్. ఉదయం 5 టు ఆ, 5:30 సమయం లోపు ఉదయం. హ్మ్, హ్మ్, అప్పుడు కుదరలేదు గురుగారు. హ్మ్. పిల్లలు క్యారేజీ కట్టడమో, ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చు. అంతే. పిల్లలు వెళ్ళిపోయేవాలి. హ్మ్, 5:30, 6:30 స్కూల్ ఆడవాళ్ళకి కుదరదు. ఇంట్లో మా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఆ టైంలో డ్యూటీలో ఉంటారు అన్న అవును. సమయం చేసిన వాళ్ళకి సాయంత్రం సమయంలో 6:45 దగ్గర నుంచి ఆ, 7:15 సమయంలో సాయంత్రం పీఎం అండి. ఓకే. 6:45 టు 5 to 7:15. 7:15. ఎందుకంటే చంద్రుడున్న సమయంలో చేస్తే హ్మ్. 5 టు 5:30 లోపు హ్మ్. ప్రక్రియ ఇది 10 నిమిషాల్లో అయిపోతుందమ్మా. ఓకే. ఆ, 10 నిమిషాల్లో అయిపోయి ప్రక్రియ దీనికి గంటలు గంటలు కూర్చుని హోమాలు, యజ్ఞాలు, అవును. మంత్రాలు చదవక్కర్లేదు. వీళ్ళు అక్కర్లే. ఈ 4 స్వస్తిక్ మార్కులు వేసి హ్మ్, ఈ యొక్క ఎలాగైతే ఇలా గీసానో సేమ్ ఇలా గీసి హ్మ్.
ఇలా పెట్టి ప్రమిద, ఈ ప్రమిద కింద ఒక పళ్ళెం పెట్టి దాని మీద ప్రమిద పెట్టి, అంతే. అలాగే దీపావళి మాసం ఎర్ర మ్మ్. ప్రమిద ఉంటుంది కదా, ఈ ప్రమిదలోనే 8 ఒత్తులు వేసేస్తాం. దిక్కులు తెలియదు మా గురువుగారు ఎలాగంటే 8 ఒకదానికొకటి తగలకుండా 8 అంతే. కొంచెం వేసేసుకుని దూరంగా పెట్టేసి దూరంగా పెట్టుకుని సరిపోద్ది. వేసేసి మ్మ్. 8ంటికి నైవేద్యం కింద చిన్న 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 పంచదార పంచదార చిప్స్ ఒక పళ్ళెంలో విడిగా ఇంకో పళ్ళెంలో తీసుకుని పెట్టినట్లయితే ఆ. 27 డేస్ మ్మ్. తాంత్రికమైన రెమెడీ అనమాట అండి. అంటే ఇది క్షుద్రం కాదు, మ్మ్. తాంత్రిక రెమెడీ. ఓకే గురుగారు, ఇది తప్పకుండా 27 డేస్ చేసి చూడండి, అత్యద్భుతమైన ఫలితం చూశారంటారు. వీళ్ళు కోరుకోవాలండి ఏంటి, నాకు ఇల్లు లేదు, నాకు ఏదో రకంగా ఇల్లు ఏర్పరచు, అంతే. ఈ సంవత్సరంలో నాకు ఇల్లు వస్తుంది, ఈ సంవత్సరంలో నేను స్థలం కొనుక్కున్నాను, ఈ సంవత్సరంలో మా పిల్లకి వివాహం చేస్తున్నాను, ఈ సంవత్సరంలో మా పిల్లలకి పిల్లలు లేరు, గ్యారంటీగా చెయ్యాలని అంతే. ఈ 27 రోజులు మనసా మనం వాచా అనుకుంటూ కోరుకుని చేసినట్లయితే నెక్స్ట్ 1.5 monthలో అంటే 45 డేస్లో సక్సెస్ వీళ్ళ పక్కన ఉంటుందండి. తప్పకుండా గురుగారు, మీరు ఇంత Guarantee అన్నమాట. confident గా చెప్తున్నారు. నేను ఎందుకంటే నేను చేసి చూసిన తర్వాత ఏంటి అంటే నాకు స్థలం లేదండి అదే. 14 ఏళ్ళ బట్టి. నేను Okay. స్థలం కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ ప్రక్రియ విధానం, ఈ యొక్క తాంత్రిక రెమెడీ ఎవరిని పాడు చేయకుండా నేను బాగుపడాలని నేను చేసుకున్నాక అంతే. మీరు నమ్మరు, నాకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు 18 లక్షలు లోన్ ఇచ్చి ఓకే. నేను ఒక చిన్న స్థలం కొనుక్కునేటట్టుగా చేశాడు. ఆ, ఇది ట్రూ. తప్పకుండా గురుగారు, మీ అనుభవమే మా అందరికి చెప్తూ ఉన్నారు. సో అత్యద్భుతమైన తప్పకుండా రెమెడీ అన్నమాట. మేము కూడా చేస్తాం గురుగారు. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. దీనికి ఎవరైతే చేశారో హ్యాపీగా దీనికి శుచి ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుంది. ఈ 27 రోజులు కూడా నియమాలు గురుగారు. నియమాలు, నీచు మాంసాలు తినరాదు, ఓకే. మధు మాంసాలు కానీ, అంటే ఉమ్, భార్యాభర్తల సఖ్యత ఏమి మానక్కర్లేదు. ఇక్కడ Okay. మాంసము ఉమ్, మరియు ఉమ్. మందు అవి తీసుకోకూడదు. మగ వాళ్ళు తీసుకోకూడదు. ఎవరైతే అలాంటివి. చేస్తే ఇంట్లో ఒకళ్ళు చేస్తే ఇప్పుడు ఇల్లు కావాలి ఆడవాళ్ళైనా చేయొచ్చు కదా హ్యాపీగా గురుగారు. ఓకే. ఇది చేసి చూడండి. 27 రోజులు అయ్యేటప్పుడు అత్యద్భుతమైన రాజ్యోగం మధ్యలో ఎప్పుడైనా అడ్డొస్తే మళ్ళీ కంటిన్యూ 4 డేస్ అయ్యాక చేయొచ్చు. 5th డే నుంచి కంటిన్యూ కంటిన్యూ చేయడమే. చేయొచ్చు. మొత్తానికి 27 రోజులు చేయాలి. 27 డేస్ ఏ చేయడం రోజున వల్ల ప్రారంభించాలి అని ఏమైనా ఏ ఉంటుందా? రోజునైనా ప్రత్యేకంగా అయితే ఆ. ఆదివారం నుంచి ప్రారంభించి 27 రోజులు. ఎందుకంటే ఆ, ప్రత్యేకంగా ఆదివారం నాడు వచ్చిన తొలి రోజులో మొదటి రోజు మన వాళ్ళు ఆదివారం నాడు యాక్చువల్గా వేళ అన్ని తినేయాలి. ఏంటంటే ఎవరైతే ప్రారంభిస్తారో భార్యాభర్తల్లో వాళ్ళు మాత్రం నీచు మాంసాలు ముట్టుకోకూడదు ముట్టుకో. 27 రోజులు కూడా. కానీ ప్రారంభించిన రోజు ఏ తిథైనా పర్లేదు, కానీ ఉమ్. ఆదివారం నుంచి ప్రారంభిస్తే అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా గురుగారు, ఇంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పారు కదా. సో విన్నారు కదా, ఏదైనా తీరని బలమైన కోరిక ఉన్నప్పుడు మటుకు గురుగారు చెప్పినట్లు ఈ రెమెడీ ఖచ్చితంగా చేసి చూడండి. కేవలం ఏముంది దీనికి రూపాయి అంటే పెద్ద ఖర్చు కూడా లేదు. చిన్న చిన్న అంటే ఆయిల్ ఇవి ఎలాగో మనం దీపారాధన అనేది దాదాపు చేస్తూనే ఉంటాం, పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు ఈ వ్యవహారం అయితే. సో తప్పకుండా 27 రోజులు ఈ రెమెడీ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఎవరైనా కనుక మీ జాతక బలాలు ఒకసారి చూపించుకోవాలి, మీ టైం అస్సలు బాగాలేదు, మాకు అంటే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఒకసారి గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.